తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. రీల్స్ ఈ మధ్య కాలంలో యువతకు పిచ్చిగా మారిపోయింది. అన్నం తినకుండా అయినా ఉంటారేమో కానీ రీల్స్ చేయకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. లైకులు, కామెంట్లు, ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ చేయాలనే అత్యుత్సాహంతో ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. బస్సులు, రోడ్లు, రైల్వే స్టేషన్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ పేరుతో విన్యాసాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా వారి ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టుకుంటున్నారు. 2 రోజుల క్రితం ఓ యువతి రీల్స్ చేస్తూ గంగా నదిలో కొట్టుకుపోయింది. ఇలా ఏదో ఓ చోట రీల్స్ విన్యాసాలు చేస్తూ ప్రాణాలు విడిచిన ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం కదా. అలా ప్రాణాలు కోల్పోతున్న కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి నడి రోడ్డుపై పుష్పరాజ్ అంటూ స్టంట్ చేశాడు. కట్ చేస్తే కటకటాల్లో ఊచల్లెక్కిస్తున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన ప్రకారం బెంగళూరులోని మగడి రోడ్లో ఈ నెల 12న ఓ యువకుడు నడి రోడ్డుపై కుర్చీలో కూర్చొని టీ తాగుతూ రీల్స్ చేశాడు. పుష్పరాజ్ తగ్గేదేలా అంటూ స్టంట్ చేశాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ వీడియో కాస్త బెంగళూరు పోలీసులకు కంటపడింది. దీంతో అతని కోసం గాలించిన పోలీసులు చివరికి అరెస్టు కూడా చేశారు. తగ్గేదేలే అంటున్న పుష్పరాజ్ను తగ్గేలా చేశారు. వారిదైన శైలిలో ట్రీట్మెంట్ ఇవ్వడంతో తిక్క కుదిరిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. దానికి ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి స్టంట్లు చేస్తే మీకు ప్రశంసకు బదులు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రీల్స్ చేయడం తప్పేం కాదు, కానీ ఏ పని చేయడానికైనా ఓ పద్ధతి ఉంటుంది కదా. మనం చేసే పని 10 మందికి ఇబ్బంది కలిగించినంత వరకు ఓకే, కానీ అది 10 మందికి ఇబ్బందిగా మారితే ఇదిగో ఇలాగే పోలీస్ స్టేషన్లో పనిష్మెంట్ ఉంటుంది. దీనికి తోడు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తే లైఫ్ను రీల్స్లో పెట్టడమే కాదు, అనుకోని ప్రమాదం జరిగితే మీ కుటుంబంలో కన్నీరు మిగిల్చిన వారు అవుతారు కదా. ప్రమాదకరమైన రీల్స్ చేసేటప్పుడు ఓసారి ఆలోచించండి. ఆనందం కోసం చేసే రీల్స్ విషాదంగా మారకుండా చూసుకోండి.